రష్మిక మందన కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేటలో ఏప్రిల్ 5న 1996లో జన్మించారు. రష్మిక కుర్క్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అలాగే బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. సినిమాలోకి రాకముందు పలు ప్రకటనలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు 2012లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ సొంతం చేసుకుంది. దాంతో పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడి 2016లో కన్నడ సినిమా కిర్రిక్ పార్టీ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందిన చలో అనే పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో తెలుగు వారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో విజయ్ దేవరకొండతో మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవరు అనే సినిమాలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సౌత్ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన నార్త్లో కూడా బిజీ హీరోయిన్గా మారిపోయింది. కెరియర్ మొదట్లో చిన్న హీరోలతో యాక్ట్ చేసిన రష్మిక మందన పుష్ప, పుష్ప 2, యానిమల్, చావా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ కన్నడ అందం ఇప్పుడు తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్గా ఎంపికైంది. జోస్నాస్ అన్నపూర్ణ క్యాటరర్స్, మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు రుచికరమైన వెజిటేరియన్ వంటలు చేయబడును.